హాయ్, నమస్తే. మీరు చూస్తున్నారు మానస సమయం. ఇద్దరు పిల్లలతో ఆ మదర్కి అది ఎంత స్పెషల్ డే అయినా పిల్లలతోటే సరిపోతుంది కదండి. ఈ బర్త్డే కూడా నాకు అలాగే అనిపించింది. ఇద్దరు పిల్లలతోటి చాలా స్పెషల్గా అయితే అయింది. టెంపుల్కి వెళ్దామని మార్నింగ్నే లేచి ఇంట్లో పని అంతా చేస్తున్నాను. అయినా కానీ టెంపుల్కి వెళ్ళేటప్పటికి 9:30, 10 అయిపోయింది. జస్ట్ 2 minutes డ్రైవ్ అండి మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి. ఇది సుందర ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా మైండ్ రిఫ్రెష్గా ఉంటుందండి టెంపుల్కి వెళ్తే. మోస్ట్లీ సాటర్డేస్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, కానీ టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే తీయద్దు, ఫొటోస్ వీడియోస్ తీయకూడదని రాశారు. అయినా కానీ నేనైతే రికార్డ్ చేశాను. ఆ రోజు క్రౌడ్ అయితే ఏం లేదు. మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాం. బర్త్డే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. దట్టు ఇవాళ మేము వ్రతానికి వెళ్ళాలి. సో ఇంకా ఫ్రూట్స్ తోటి ఏదైనా చేద్దాం అనుకున్నాను. సో అది ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ చేద్దామని కస్టర్డ్ అయితే రెడీ చేసేసాను. మిల్క్లో కస్టర్డ్ పౌడర్ వేసి. తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను. నా దగ్గర ఆ రోజు 3 టైప్సే ఉన్నాయి. మనకి ఎన్ని టైప్స్ ఉంటే అన్ని వేసుకోవచ్చు. ఒక 3 టైప్స్ ఫ్రూట్స్ని అయితే నేను వేసాను ఆ రోజు. అండ్ గులాబ్ జామ్ కదా ముందుడే ప్రిపేర్ చేశానండి. సో అవి 2 మిక్స్ చేసి కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 to 3 hours తర్వాత తింటే సూపర్గా ఉంటుందండి. చాలా బాగా వచ్చింది. అసలు ఈ సమ్మర్లో అయితే పిల్లలకి సూపర్గా ఉంటుంది, ఇవ్వచ్చు. నేను ఈ రెసిపీని అయితే ఇంకొకసారి చేసి పోస్ట్ చేస్తాను. కంపల్సరీ యూస్ఫుల్ రెసిపీ అండి, అండ్ ఆల్సో ఈజీ. ఇక్కడ మా హస్బెండ్ నాకు వాచ్ గిఫ్ట్ ఇచ్చారు. నేను ఒక 1 or 2 years నుంచి ఆ వాచ్ తీసుకోవాలని చూస్తున్నాను. సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వ్రతం అని చెప్పాను కదా, ఇక్కడ సత్యనారాయణ వ్రతం అయితే జరుగుతుందండి. మా ఫ్రెండ్ వాళ్ళు గృహప్రవేశంకి వచ్చాము. నెక్స్ట్ భోజనానికి అయితే వచ్చాము. కర్ణాటక భోజనాలు చాలా బాగుంటాయి. ఓలిగే అదే బొబ్బట్టు మన సైడ్ బొబ్బట్టు అంటారు, ఇక్కడ బొబ్బట్టు అంటారు. చాలా బాగుంటుంది. కంపల్సరీ బొబ్బట్టు లేనిదే ఏ భోజనం పెట్టరు. నా వరకు భోజనం విషయంకి వస్తే నేను వేపించుకున్నవి నీట్గా క్లీన్ చేయాలని చూస్తాను, అంటే క్లీన్గా తినాలని చూస్తాను. అండ్ ఆల్సో పిల్లలు వదిలేసిన, మా హస్బెండ్ వదిలేసిన వేస్ట్ చేయకూడదు, దాని వెనక కష్టపడిన శ్రమ ఉంటుంది అన్నట్టు తినేస్తానండి. నీట్గా తినేసేసి అది ఎక్కడైనా కానీ నేను నీట్గా అయితే తినడానికి ట్రై చేస్తాను. లేకపోతే నేనైతే వేపించుకోను. ఇక్కడ మీరైతే ఇల్లు అయితే చూడొచ్చు. అక్కడ వాళ్ళు ఫొటోస్ అవి దిగుతున్నారు. క్విక్గా అయితే ఒక ఇల్లు వ్యూ అయితే చూపిస్తాను. డబుల్ బెడ్రూమ్ హౌస్, అండ్ పైన సింగిల్ బెడ్రూమ్స్ ఇచ్చారు. ఇక్కడ కిచెన్లో ఒక బాల్కనీ వచ్చింది, అండ్ ఒక బెడ్రూమ్లో నుంచి బాల్కనీ వచ్చింది. చాలా బాగుంది. ఇక్కడ మా పాప దండం పెట్టుకుంటుంది. వ్రతం విషయంకి వస్తే అండి, సత్యనారాయణ వ్రతం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి, అండ్ ఆ వ్రతానికి వెళ్ళాలన్నా అదృష్టం ఉండాలని నేను ఫీల్ అవుతాను. ఈ 2026లో అయితే నేను 2 times వ్రతం అయితే అటెండ్ అయ్యాను. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో, అండ్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. ఇది ఓవరాల్ వ్యూ, ఇల్లు అయితే చూడొచ్చు. అంతే అండి. ఇంటికైతే వచ్చాము. ఆల్మోస్ట్ 4 అయింది. థ్యాంక్ యూ.